నమస్కారం అండి. సాధుకులారా, ప్రతి ఒక్కరూ కూడా మానసికమైన ఆందోళన, ఒత్తిడికి, అలాగే భయానికి ఎందుకు గురవుతున్నారు? అలాగే వారికే తెలియకుండా కోపం, ఉక్రోషంతో ఎందుకు మనశ్శాంతిని కోల్పోతున్నారంటే ఒకటండి కారణం. అదే మనలో క్రియేట్ అవుతున్న ఆలోచన. ఏదైతే మన యొక్క జీవితంలో ఎదురైన ఒక సంఘటన గురించి మనం పలు రకాలుగా ఆలోచిస్తూ ఆ యొక్క ఆలోచనకి రకరకాల ఊహాజానాల్ని మనం కలిగించడం వల్ల మనలో మానసికమైన ఒత్తిడి, ఆందోళన, భయం ఏర్పడుతుంది. అలాగే కోపం, ఉక్రోషంతో మనం మనశ్శాంతిని కోల్పోతున్నాం. కాబట్టి మనం మానసికమైన, శారీరకమైన అనారోగ్య సమస్యలు ఎదుర్కొంటున్నామంటే దానికి గల మూల కారణం మనం ఆలోచిస్తున్న ఆలోచనే. అయితే ఈ యొక్క ఆలోచన మనలో ఇంత తీవ్ర స్థాయికి పోనివ్వకుండా ఒక పాజిటివ్ వేవ్లో ఆరోగ్యవంతంగా మనం జీవించాలంటే ఈ యొక్క ఆలోచనల్ని మనం ఏ విధంగా తగ్గించుకోవాలి? అలాగే ఈ ఆలోచన అధికంగా మన పైన ఎందుకు ప్రభావం చూపిస్తుంది? మనం ఎటువంటి నియమాలు పాటించడం వల్ల ప్రశాంతమైన, ఆహ్లాదవంతమైన ఆరోగ్యాన్ని పొందగలం అనే విషయాన్ని ఈరోజు వీడియోలో మనం తెలుసుకోబోతున్నాం. అయితే మనలో ఇన్ని రకాలుగా ఆలోచనలు క్రియేట్ అయ్యేందుకు మూల కారణం మన యొక్క మనస్సు. అయితే ఈ యొక్క మనస్సు యొక్క ఆధీనంలో మన యొక్క పంచ జ్ఞానేంద్రియాలు అనేవి ఉండడం జరుగుతుంది. ఈ యొక్క జ్ఞానేంద్రియాల ద్వారా మన చుట్టూ ఉండే ప్రపంచంలో రకరకాల విషయాల్ని చూడడం, వినడం, స్పర్శించడం, రుచి, వాసన తద్వారా మనం గ్రహిస్తున్న ప్రతి విషయాన్ని కూడా మన యొక్క అనుభవంలో తెచ్చుకొని మన యొక్క మనస్సు అనే చిత్తంలో దాచుకుంటామన్నమాట. ఎప్పుడైతే ఈ విషయాలన్నీ కూడా మన యొక్క చిత్తంలో ఉంటాయో, మనకు ఏ క్షణంలో అయితే మన యొక్క గతంలో జరిగిపోయిన విషయం అనేది అవసరం అవుతుందో అప్పుడు ఈ యొక్క చిత్తంలో నుండి మనం ఆ యొక్క విషయాన్ని గుర్తెచ్చుకోవడం జరుగుతుంది. గుర్తెచ్చుకున్న విషయాన్ని మన పెదే రకరకాలుగా ఆలోచించడం వల్ల ఆ యొక్క ఆలోచన మనలో మానసికమైన ఒత్తిడిని, ఆందోళన, భయం, కోపాన్ని క్రియేట్ చేస్తూ శారీరకమైన, మానసికమైన అనారోగ్య సమస్యలకి గురయ్యే విధంగా చేస్తుంది. మానసికంగా అంటే పూర్తిగా మనం డిప్రెషన్లోకి వెళ్ళిపోవడం, శారీరకంగా అంటే రాత్రివేళ సరిగ్గా నిద్ర లేకపోవడం, తింటున్న ఆహారం అనేది సరిగ్గా జీర్ణం కాకపోవడం, కాళ్ళు చేతులు నొప్పులు రావడం, అలాగే మనకు హార్ట్ అటాక్ రావడం, ఇలా రకరకాల సమస్యల్ని ఎదుర్కొంటున్నమాట. అయితే మనలో ఈ యొక్క ఆలోచనలు క్రియేట్ అయ్యేందుకు మన యొక్క మనస్సు అని చెప్పుకున్నాం కదా. అయితే మనం ఈ యొక్క మనస్సుని అదుపు చేసినట్లయితే పూర్తిగా ఈ యొక్క ఆలోచనలను కూడా మనం అదుపు చేయగలం. అయితే ఈ యొక్క మనసుని మనం ఎలా అదుపు చేయగలం అంటే దానికి ఒకటే అండి మార్గం, మన యొక్క శ్వాస. మన యొక్క శ్వాస మనలో చెల్లిస్తున్నంత కాలం మనస్సు అనేది ఆలోచనలతో విజృంభిస్తూనే ఉంటుంది. ఎందుకంటే మన యొక్క శ్వాసే మన యొక్క మనసుని అనేక రకాలుగా పరుగులు తీసే విధంగా అది సహకారం చేస్తుంది. మనస్సు, శ్వాస మనకు వేరువేరుగా కనిపించినా సరే ఆ రెండు ఒకటైనప్పుడే అనేక రకాల ఆలోచనలతో మనం సతమతం అవ్వడం జరుగుతుంది. కాబట్టి మన యొక్క శ్వాసని మనం అదుపు చేసినట్లయితే పూర్తిగా మన యొక్క మనసుని మనం అదుపు చేయగలం. అయితే ఈ యొక్క శ్వాస వల్లే మనలో ఈ యొక్క మనసు అనేది చెల్లిస్తుందని మనం ఎలా చెప్పగలం అంటే మీరు ఒక్కసారి గమనించండి. మీలో అధికంగా కోపం వచ్చినప్పుడు కానీ, ఆందోళన వచ్చినప్పుడు కానీ మీ యొక్క శ్వాసని మీరు అబ్జర్వ్ చేసినట్లయితే శ్వాస అతి వేగంగా ఉండడం, అలాగే శ్వాసలో ఫ్లెక్సిబిలిటీ ఉండడం, అలాగే చాలా స్లోగా తీసుకోవడం, ఇలా రకరకాల పరిస్థితులు అనేవి మీకు అనుభవంలో వస్తాయి. కాబట్టి తద్వారా శ్వాసే మన యొక్క మనసు అనేది చెల్లించేందుకు మూల కారణమని మనం తెలుసుకోవచ్చు. మరో విషయం ఏంటంటే మనం ఒక దీపాన్ని వెలిగించినప్పుడు ఆ దీపం అనేది అటువైపుగా గాలి అనేది ప్రవహిస్తే ఈ దీపం అనేది అటు ఇటు ఊగుతుంది. ఎప్పుడైతే గాలి అనేది ప్రవహించకుండా నెమ్మదిగా ఉంటుందో అప్పుడు ఈ దీపం అనేది వెలుగుతూ స్థిరంగా ఉంటుంది. అలాగే మన మనసు కూడా మనలో ప్రవహిస్తున్న ఈ యొక్క శ్వాసను అదుపు చేసినట్లయితే పూర్తిగా మన యొక్క ఆధీనంలో వస్తుంది.
మనసు ఎప్పుడైతే ఆధీనంలో వస్తుందో ఆటోమేటిక్గా మన యొక్క జ్ఞానేంద్రియాలు, కర్మేంద్రియాలు, పంచేంద్రియాలు కూడా మన యొక్క ఆధీనంలోకి రావడం జరుగుతుంది. మనసే మనం చూస్తున్న ప్రతి దాన్ని కూడా సాధించాలని, తినాలని, వాసన చూడాలని, దాన్ని స్పర్శించాలని రకరకాలుగా కోరికలను క్రియేట్ చేసేది. కాబట్టి ఆ మనసుని పూర్తిగా మనం అదుపు చేయడం జరుగుతుంది. అయితే ఈ యొక్క మనసుని అదుపు చేసేందుకు మనం ప్రాణాయామ టెక్నిక్స్ని ప్రాక్టీస్ చేయాలండి. ఈ యొక్క ప్రాణాయామ టెక్నిక్స్ వల్లనే మనం మన యొక్క మనసుని అదుపు చేయగలం. అయితే ఎటువంటి ప్రాణాయామ టెక్నిక్స్ ప్రాక్టీస్ చేయాలి అంటే, మనకు క్రియాయోగంలో అద్భుతమైన ప్రాణాయామ టెక్నిక్ చెప్తారు. ఆ యొక్క ప్రాణాయామ టెక్నిక్ని మనం ప్రతిరోజు ప్రాక్టీస్ చేయడం ద్వారా పూర్తిగా మనసు అనేది మన యొక్క ఆధీనంలోకి రావడం జరుగుతుంది. అయితే ఈ యొక్క క్రియాయోగ ప్రాణాయామ టెక్నిక్ అనేది గురుముఖంగా నేర్చుకోవాలి. అయితే చాలామంది సాధకులు అడుగుతున్నారు, సార్ మీరు ఏదో ఒక ప్రాణాయామ టెక్నిక్ని మా గురించి అందజేయచ్చు కదా అని. నేను ప్రాణాయామ టెక్నిక్ సంబంధించిన కొన్ని వీడియోస్ని మన యొక్క యూట్యూబ్ ఛానల్లో చేయడం జరిగింది. ఒకసారి చెక్ చేయండి. అలాగే వీలైతే నేను కింద లింక్లో కూడా ఇస్తాను మీకు. ఒకసారి ఆ యొక్క వీడియోస్ని కూడా చూసినట్లయితే ఆ యొక్క ప్రాణాయామ టెక్నిక్స్ని మీరు ప్రాక్టీస్ చేయడం ద్వారా మీ యొక్క మనసు కొంతవరకు మీరు అదుపు చేయగలుగుతారు. అయితే క్రియాయోగ సాధనలో చెప్పే ప్రాణాయామ టెక్నిక్స్ వల్ల మీ యొక్క చక్రాస్లో ఉండే నెగిటివ్ ఎనర్జీస్ని క్లీన్ చేస్తాం. అలాగే ఈ యొక్క జ్ఞానేంద్రియాలు, కర్మేంద్రియాలు కూడా మీ యొక్క అదుపులో వచ్చేందుకు ఈ యొక్క ప్రాణాయామ టెక్నిక్ అనేది మీపైన అధికంగా ప్రభావం చూపిస్తుంది. తద్వారా మీరు ఈజీగా మీకు కలుగుతున్న ఆలోచనలని కంట్రోల్ చేయగలుగుతారు. అలాగే మీలో ఆలోచన అనేది క్రియేట్ అవుతుంది కదా, ఆ యొక్క ఆలోచన క్రియేట్ అయ్యేటప్పుడు మీరు ఏ విధంగా ఫీల్ అవుతున్నారు, ఎటువంటి ఎమోషన్కి ఉద్వేగంగా ఫీల్ అవుతున్నారు అనే విషయాన్ని మీరు ఎరుకలో ఉండి గమనించాలి. అలా ఎరుకలో ఉండి గమనించినట్లయితే నెమ్మదిగా ఆ యొక్క ఎమోషన్ని మీరు పక్కకు తీసేసినట్లయితే మీకు ఈ యొక్క ఆలోచన అనేది కొంతవరకు ప్రభావం తగ్గుతుంది. అలాగే మీరు ఏ విషయం గురించి అధికంగా ఆలోచిస్తున్నారు అనే విషయాన్ని ఒకసారి పెట్టుకొని ఆ యొక్క విషయం గురించి 10 రకాలుగా ఆలోచించకండి. ఆలోచన మనం 10 రకాలుగా ఆలోచించడం వల్లే మనలో అధికంగా ఒత్తిడిని క్రియేట్ చేస్తుంది. ఉదాహరణకి మనం ఒక బిజినెస్ పెట్టినప్పుడు ఈ బిజినెస్లో నేను అనుకున్న లాభాలు వస్తాయంటవా, అలాగే ఇదే బిజినెస్ వేరే వాళ్ళు పెట్టారు, దానివల్ల వాళ్ళు చాలా నష్టపోయారు, అలాగే కస్టమర్స్ అనేవాళ్ళు రోజు నా షాప్కి వస్తారంటవా రారంటవా, అంటే ఒకే విషయం గురించి నా యొక్క బిజినెస్ అనేది సరిగ్గా జరుగుతుందా లేదా అనే విషయం గురించి మీరు 10 రకాలుగా ఆలోచిస్తున్నారు. ఆలోచించడం వల్లే మీలో ఒత్తిడి క్రియేట్ అవుతుందండి. కాబట్టి 10 రకాలుగా ఆలోచించే విధానాన్ని మీరు స్టాప్ చేయాలి. తద్వారా మీ యొక్క ఆలోచన అనేది నెమ్మదిస్తుంది, మీరు నార్మల్గా మారడం జరుగుతుంది. అలాగే ప్రతిదాన్ని కూడా మీరు పర్సనల్గా తీసుకోవద్దు. ఏదైనా సరే భగవంతుడి యొక్క అనుగ్రహం, మీరు అంతగా భగవంతుని నమ్మకపోతే విశ్వం పైన తోసేయండి. లేదు అనుకుంటే మీపై మీరే బలంగా నమ్మకంతో ఉండండి. నేను ఏదైనా సాధించగలను, ప్రతిదీ కూడా నాకు అనుకూలంగా జరుగుతుంది అన్నట్టుగా మీలో మీరు అఫర్మేషన్ చెప్పుకోండి. నేను చాలా ధైర్యవంతంగా ఉన్నాను, శక్తివంతంగా ఉన్నాను, ప్రతిదీ కూడా నాకు పాజిటివ్గా ఉందండి. మీరు పాజిటివ్గా మీకు మీరే అఫర్మేషన్ చెప్పుకున్నట్లయితే ప్రతి విషయం కూడా మీకు పాజిటివ్గా మారుతుంది. కాబట్టి ఈ విధంగా ప్రయత్నం చేయండి. అలాగే నేను క్రియాయోగంలో చెప్తున్న ఈ యొక్క ప్రాణాయామ టెక్నిక్ ద్వారా పూర్తిగా మీ యొక్క మనసుని మీరు కంట్రోల్ చేయగలుగుతారు. అలాగే మీలో క్రియేట్ అవుతున్న అనేక రకాల ఆలోచనలు పూర్తిగా నెమ్మదించి మీ మనసు మీ మాట వినడం జరుగుతుంది. అలాగే మీరు ఏదైతే అనేక రకాల అనారోగ్య సమస్యలు, రాత్రివేళ నిద్ర లేకపోవడం, ఆహారం సరిగ్గా జీర్ణం కాకపోవడం, అలాగే రకరకాల ఆలోచనలతో డిప్రెషన్లోకి వెళ్ళిపోవడం, ఇలా రకరకాల పరిస్థితులను ఎదుర్కొంటే వాటి నుండి సంపూర్ణంగా బయటపడతారు. ఆరోగ్యవంతంగా ఆహ్లాదవంతంగా మీరు మారడం జరుగుతుంది. కాబట్టి ఈ యొక్క అవకాశాన్ని మీరు ఉపయోగించుకోవచ్చు. ఓకేనండి, మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, ఈ యొక్క వీడియోని షేర్ చేయండి. థ్యాంక్ యూ.